అని మనం ఆలోచించవచ్చు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఎందుకు ఈ శుభవార్త వినాలంటే ఆ శుభవార్త నీ గురించే, నీ జీవితానికి సంబంధించిందే. ఆ శుభవార్తలో అంటే అంత గొప్ప శుభవార్త అందులో ఏముందండి? ఏముంది ఆ శుభవార్త అంత గొప్పది? ఇది ఒక మతానికి సంబంధించింది కదా, వేరే మార్గానికి సంబంధించింది కదా, మాది కాదు అని మనం అనుకోవచ్చు. కానీ ఇది మనుషులందరికీ సంబంధించింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఇంతకు ఏంటి ఆ శుభవార్త అంటే, మానవుడు దేవుడు మాట వినకుండా పాపము చేసి తప్పిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయి ఆ దేవుని స్థానములో తృప్తి పొందాలని డబ్బును తెచ్చుకున్నాడు, మనుషులను తీసుకొచ్చాడు, అనేకమైన వస్తువులను దేవుని స్థానంలోనికి తీసుకొచ్చాడు. అయినా నెమ్మది లేదు. ఒక ఆయన అంటున్నాడు, సంతోషం ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, ఎందరినో అడిగాను, ఏమేమో చేశాను, కానీ చివరికి అది నీలోనే కనుగొన్నాను అని యేసయ్య గురించి ఒక చక్కటి పాట పాడాడు. మానవుని జీవితంలో బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, పాపము ఎక్కడైతే నివాసం చేస్తుందో అక్కడ సంతోష సమాధానాలు ఉండవు. మన ఇంటిలో మనం లైట్ వెలిగించగానే చక్కగా వెలుగు వస్తుంది, ఆ వెలుగులో మనం ఎన్నో పనులు చేసుకుంటాం. కానీ ఆ లైట్ ఆర్పు వేస్తే చీకటిమయం అవుతుంది. ఆ చీకటిమయం అయిన తర్వాత ఏమి చేయాలో కూడా తోచదు. అలాగే మానవుని జీవితము చీకటిమయం అయిపోయింది. పాపము అయితే ఆ పాపాన్ని బట్టి చీకటిమయం అయితే ఇదిగో యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు నా పాపమును తొలగించడానికి, లోకంలో ఉన్న మనుషులందరి పాపమును తొలగించడానికి పరిశుద్ధుడైన దేవుడు కావాలి. పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, జీవితములో, మాటలో, జన్మలో పాపము లేని